అందరికీ నమస్తే అండి. ఇది చాలా ఇంపార్టెంట్ వీడియో. ఈ నెంబర్స్ మనకి మన మైండ్లోకి వెళ్ళిపోవాలి. నేను ఇప్పుడు చెప్పబోతున్న నెంబర్స్ సంఖ్య ఏదైతే ఉందో మైండ్లోకి వెళ్ళిపోవాలి. ఇవి మీరు రోడ్డు మీద తిరుగుతున్న ప్రతిసారి కూడా ఈ నెంబర్స్ గుర్తుకు రావాలి, ఈ వీడియో గుర్తుకు రావాలి. అలా మీరు రిమైండ్ చేసుకోండి. ఎందుకంటే రోడ్డు ప్రమాదాలు మన దేశంలో సంవత్సరానికి 5 లక్షల రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయంటే నమ్మగలరా? 5 లక్షల రోడ్డు ప్రమాదాలు సంవత్సరానికి దేశం మొత్తం మీద. దాదాపుగా 1,60,000 మంది మరణిస్తున్నారు ఈ 5 లక్షల రోడ్డు ప్రమాదాల్లో కూడా. ఓన్లీ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వస్తే 2024లో సుమారుగా 17,900 రోడ్డు ప్రమాదాలు జరిగాయి. 17,900 రోడ్డు ప్రమాదాలు జరిగితే 8,000 మంది మరణించారు. 2023లో 18,500 రోడ్డు ప్రమాదాలు జరిగితే 8,600 మందికి పైగా మరణించారు. 8,600 పైగా. చూసారా, వేలాది మంది కేవలం రోడ్డు ప్రమాదాలతో మరణిస్తున్నారు. సో ఈ లెక్క కొన్ని సంవత్సరాల కొద్దీ వెళ్తే ప్రతి సంవత్సరం సగటున 7,000 నుంచి 10,000 మంది రోడ్డు ప్రమాదాలకు బలవుతున్నారండి మన రాష్ట్రంలో. దేశవ్యాప్తంగా లక్షల మంది. మరి ఇందులో కూడా ఒక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, మనం ఖచ్చితంగా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, 18 నుంచి 35 ఏళ్ల వయసున్న యువత దాదాపుగా 45% మంది ఈ రోడ్డు ప్రమాదాల్లో మరణిస్తున్న ప్రతి 100 మందిలో కూడా 18 నుంచి 35 ఏళ్ళు అంటే ఆ ఏజ్ గ్రూప్ అంటే కంప్లీట్ యూత్ అనమాట. యూత్ బ్లడ్, వేడి రక్తం అంటారు కదా. సో ఈ ఏజ్ గ్రూప్ వాళ్ళు ప్రతి 100 మందిలో 40-45 మంది వీళ్ళే. చూడండి ఎంత విషాదకరమైన అంశము. సో దీన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. మనం ప్రతిరోజు కూడా పేపర్లో వార్తలు చూస్తూనే ఉన్నాం. ఏ రోజు మనం ఆ వార్తగా మిగులుతామో తెలియదు. ప్రతిరోజు కూడా. సో ఇప్పుడు ఈ మధ్య హైకోర్టు హెల్మెట్ కంపల్సరీ చేసింది. నేను రోడ్డు మీద చూస్తుంటే ఎక్కడా కూడా హెల్మెట్లు అయితే కనిపించట్లా. హైవేల మీదే కనిపించట్లేదు. విజయవాడ నగరంలో ఎక్కడా కనిపించట్లేదు. ఈవెన్ విజయవాడ ట్రాఫిక్ పోలీసులు ఎక్కడికక్కడ చెక్ చేస్తున్నారు, నేను చూస్తున్నా. హెల్మెట్లు లేని వాళ్ళని పట్టుకుంటున్నారు, కానీ ఎవరు కూడా పెట్టుకోవట్లా. సో హెల్మెట్ తప్పనిసరి అని ఒక 15 రోజుల కిందట హైకోర్టు చెప్పింది. బండి మీద ఇద్దరు వెళ్తే ఇద్దరు హెల్మెట్ పెట్టుకోవాలని చెప్పింది. ఎందుకు తెలుసా? ఈ ప్రమాదాలు జరుగుతున్నప్పుడు చనిపోతున్న వారిలో మోర్ దాన్ 70% హెల్మెట్ లేకే చనిపోతున్నారంట. నెత్తి మీద హెల్మెట్ లేకపోవడం వలన మన రాష్ట్రంలో గత ఏడాది దాదాపుగా ఇందాక చెప్పుకున్నాం కదా, 7,900 మంది 8,000 మంది చనిపోయారని. అందులో 70% మంది హెల్మెట్ లేక ద్విచక్ర వాహనాల మీద వెళ్తూ పోయారు. సో దేశం మొత్తం మీద సుమారుగా 64 లక్షల కిలోమీటర్ల రోడ్లు ఉన్నాయి. 64 లక్షల కిలోమీటర్లు. అందులో 1.86 లక్షలు అంటే 1,86,000 కిలోమీటర్లు నేషనల్ హైవేస్ ఉన్నాయి. 1,46,000 కిలోమీటర్స్ మేరకు స్టేట్ హైవేస్ ఉన్నాయి. దీనిలో మన రాష్ట్రంలోనే చూసుకుంటే సుమారుగా 22,000 కిలోమీటర్ల రాష్ట్ర రహదారులు ఉన్నాయి. 8,683 కిలోమీటర్ల మేరకు జాతీయ రహదారులు ఉన్నాయి. సో మిగిలిందంతా కూడా మన రాష్ట్రంలో ఈ ఇంటర్నల్ రోడ్స్, లింక్ రోడ్స్, పంచాయతీరాజ్ రోడ్స్, జిల్లా పరిషత్ రోడ్స్, అవి మిగిలినవి. రాష్ట్ర రహదారులు, జాతీయ రహదారులు కాకుండా మిగిలినవన్నీ ఉంటాయి కదా. సో ఇవన్నీ కూడా జిల్లా పరిషత్ రోడ్లు, మండల పరిషత్ రోడ్లు, లింక్ రోడ్లు అంటారనమాట. సో ఎక్కువగా ప్రమాదాలు జరుగుతున్నది రాష్ట్ర రహదారుల మీద, జాతీయ రహదారుల మీదే. అలాగే చనిపోతున్న శాతం, మరణాల శాతం ఎక్కువగా ఉన్నది ఈ రోడ్ల మీద. ఎందుకంటే వేగంగా వెళ్తారు కాబట్టే జరుగుతున్నాయి. ఆ వేగాన్ని నియంత్రించలేకపోతున్నారు కాబట్టే ఇవి జరుగుతున్నాయి. మనం చూడండి, మీరు ప్రతిరోజు కూడా మనం వార్తలు చదివితే, పేపర్లో వార్తలు చదివితే ఇవి వస్తూనే ఉంటాయి. మనం చూసి కాసేపు ఫీల్ అవ్వడము, బాధపడడం తప్ప అంతకుమించి ఏమీ చేయలేం. సో ఆ బాధ ఎలా ఉంటుందంటే, ఒక చిన్న పిల్లలు, 2 పిల్లలు ఉంటారు. ఒక తల్లి తండ్రి హ్యాపీగా ఉండే కుటుంబం. ఆయన తండ్రి ప్రతిరోజు కూడా ఉద్యోగానికి ఎక్కడికో వెళ్ళి వస్తూ ఉంటాడు. సడన్గా అనుకున్నది ఘటన జరిగితే దానికి ఎవరు బాధ్యులు? సో నిండు ప్రాణం కదా. 2 పిల్లల పరిస్థితి ఏమవ్వాలి? ఇన్సూరెన్స్ చేసుకోవచ్చు కాక, ఒక 50 లక్షలు, ₹1,00,00,000 రావచ్చు కాక, డబ్బులు రావచ్చు, కానీ ఆ లేని లోటు ఎవరు పూడుస్తారు? సో ఇది ఆషామాషి వ్యవహారం కాదండి. దేశంలో నేను ఈరోజు ఒక ఎడిటోరియల్ చదివితే, ఒక వార్త చదివితే, ప్లస్ కళ్ళ ముందు కొన్ని సంఘటనలు. మొన్న గేమ్ చేంజర్ ఈవెంట్ జరిగింది. ఈవెంట్ జరిగాక రాత్రి 10:30-11 ఆ టైంలో 2 కుర్రాళ్ళు వెళ్ళి అక్కడ అనూహ్యంగా వాళ్ళు స్పీడ్గా వెళ్ళారో, లేదంటే అక్కడ రోడ్డు మీద గొయ్యి ఉందో, రోడ్డు మీద గొయ్యి లేదంటున్నారు. సో వాళ్ళు స్పీడ్గా వెళ్ళి నియంత్రించలేని స్పీడ్లో వెళ్ళారు అంటున్నారు. సరే, దానికి రాజకీయాలకు సంబంధం లేదు. వాళ్ళు ఎలా వెళ్ళినా సరే అది బాధ్యత ఎవరిది? మనం బండి నడుపుతున్నాము అంటే మన కంట్రోల్లో ఉండాలి కదా.
మన చేతిలోనే యాక్సిలేటర్ ఉంటుంది. మనం దాన్ని ఎంత స్పీడ్లో వెళ్తే మనం కంట్రోల్ చేయగలం అనేది మనకు సెన్స్ ఉండాలి. సో అలాగే రోడ్డు మీద ఒక్కటండి కామన్ పాయింట్ ఒక్కటండి. మనం తప్ప మిగిలిన వాళ్ళందరికీ రోడ్డు మీద కామన్ సెన్స్ లేదనుకోని మీరు అందరూ అనుకోండి. నేను అదే ఫీలింగ్తో ఉంటా. మనకు తప్ప ఇంకెవరికి బాధ్యత లేదు, మనకు తప్ప రోడ్డు మీద వెళ్తున్న ఇంకెవరికి కామన్ సెన్స్ లేదు అనేటట్టు ఉండండి. దానివల్ల ఏమవుద్దంటే మీరు జాగ్రత్తగా వెళ్తారు, ఎదుటివాడు ఏమైనా తప్పుగా వస్తున్నాడేమో మీరు చూస్తారు. అంటే చాలామంది అనుకుంటారు మేము సరిగ్గానే వెళ్తాం, కానీ వాడు అడ్డంగా వచ్చి గుద్దేస్తే మేమేం చేయగలమని చాలామంది అనుకుంటారు. దానికి ఏంటంటే వాడు అడ్డంగా వచ్చి గుద్దినా సరే, మనం వెళ్ళి వాడిని గుద్దినా, వాడు వచ్చి మనల్ని గుద్దినా ఇద్దరికీ నష్టమే కదా. సో నష్టమే. అక్కడ తప్పు ఎవరిది అనేది తర్వాత విషయం, కానీ అక్కడ నష్టం జరిగేది మాత్రం ఇద్దరికీ ఉండొచ్చు. ఒకరికి గట్టిగా ఉండొచ్చు, ఒకరికి చిన్నగా ఉండొచ్చు. నష్టం విషయం తర్వాత, తప్పు విషయం తర్వాత, జడ్జిమెంట్ విషయం తర్వాత. కానీ మనం ఎంత జాగ్రత్తగా వెళ్తున్నామో ఎదుటివాడు కూడా అంతే జాగ్రత్తగా రావాలి అంటే, సో ఆడు ఎలాగొచ్చినా మనం తప్పించుకునేలా ఉండాలి. అలా ఉండాలి అంటే 90% మనం పూర్తి సెన్సిబుల్గా ఉండాలి. అందుకే మనం తప్ప ఇంకెవరికి కామన్ సెన్స్ లేదు. అంటే ఒక ఉదాహరణ చెప్తా. ఫ్రంట్ ఒకడు వెళ్తున్నాడు, వాడు సడన్గా కొంచెం ముందుకెళ్ళి ఒక 200 మీటర్లు ముందుకెళ్ళి రైట్ తీసుకోవాలి. వాడు సిగ్నల్ వేయకుండా తిరిగేస్తాడు. మనం ఇలా వెళ్తాం, వెళ్ళి ఆడాల తిరిగేస్తే మనం వాడిని గుద్దేస్తాం. అప్పుడు ఏమంటాం? సిగ్నల్ వేయలేదు, నీదే తప్పు కదా అంటాం కదా. సిగ్నల్ వేయలేదు, నీదే తప్పు అంటాం. అక్కడ పడిపోయేది వాడు పడిపోతాడు, మనము పడిపోతాం. దెబ్బలు తగిలితే వాడికి తగులుతాయి, మనకి తగులుతాయి. తప్పు అక్కడ వాడిదే, సిగ్నల్ వేయలేదు కాబట్టి మనం వెళ్ళాం కాబట్టి. కానీ మనం అక్కడ ఎలా ఉండాలి? అక్కడ వెళ్తున్నాడు కాబట్టి ఆడు తిరుగుతాడేమో, సో మనం ఎందుకని కొంచెం సైడ్ నుంచి వెళ్ళిపోవడం బెటర్. ఆ సెన్స్తో వెళ్తేనే కొంత సేఫ్. అంటే ఇది అతి జాగ్రత్త అనిపించుకోవచ్చు, చాదస్తం అనిపించుకోవచ్చు. కానీ రోడ్ల మీద వెళ్తున్నప్పుడు ఇలాగే ఉండాలి. రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ఎదుటివాడికి బాధ్యత లేదనే ఫీలింగ్తో మనం ఉండాలి. ప్రతి ఒక్కరు అలా ఉంటే ఎవరి బాధ్యత వాళ్ళకి తెలుస్తుంది. నేను ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, ప్రతి ఒక్కరు అలా అనుకుంటే ప్రతి ఒక్కరు బాధ్యతగా ఉంటారు అప్పుడు. సో ఎదుటివాడికి బాధ్యత ఉండదు, సో వాడు కేర్లెస్గా ఉంటాడు, కానీ నేను కేర్గా ఉంటా, వాడి కేర్ కూడా నేనే తీసుకుంటా అనేటట్టు మనం ఉండాలి. సో ఇది ప్రాథమిక సూత్రం అండి. ఇది ప్రాథమిక సూత్రం పాటిస్తే, అలాగే మనం రోడ్డు దాటుతున్నప్పుడు కూడా అంటే కళ్ళెదురుగా చూసిన చాలా ఇన్సిడెంట్లు ఉన్నాయి. నేను జర్నలిస్ట్ ఫీల్డ్గా ఉన్నప్పుడు పొద్దున్న తెల్లవారుజామున 3 గంటలకి 3:30 గంటలకి హైవే మీద ఒక లారీ హైవే మీద ఆపుతారు. వెనక నుంచి ఏ కారో వస్తుంది స్పీడ్గా వచ్చి దాన్ని గుద్దేస్తారు, ఏ బస్సో వస్తుంది స్పీడ్గా వచ్చి గుద్దేస్తారు. నేను 2010 నుంచి 2013 వరకు ఒక మండల రిపోర్టర్గా ఉన్నప్పుడు హైవే మీద ప్రతిరోజు ఇటువంటి సంఘటనలే. సో ఇప్పుడు హైవేల మీద ఇటువంటి సంఘటనలు తగ్గాయి. ఎందుకంటే హైవేలు 6 లైన్స్ వేశారు, అలాగే లారీలు ఆపడానికి ప్రత్యేకంగా ఒక లేబై ఇచ్చారు కాబట్టి కొంత పర్వాలేదు, తగ్గాయి. సెపరేట్ ప్లేస్ ఇచ్చారు కాబట్టి. కానీ ఇప్పటికీ కూడా కొన్ని జరుగుతున్నాయి. ఇప్పటికీ కూడా విజయవాడ హైదరాబాదు రహదారి 4 లైన్సే, అక్కడ ఇప్పటికీ కొన్ని లారీలు బస్సులు ఆపేస్తారు. సో ఒక్కటి, రోడ్డు మీద వెళ్తున్నప్పుడు మన ప్రాణాలు మనం గుప్పిట్లో పెట్టుకోవాలి, మన బాధ్యత మనమే తీసుకోవాలి, మనం తప్పు చేయకుండా ఉండాలి, ఎదుటివాడు కూడా తప్పు చేయకుండా మనం చూసుకోవాలి. ఎందుకంటే ఈ గణాంకాలు చూస్తుంటే సంవత్సరానికి వేలాది మంది, లక్షలాది మంది చనిపోతుంటే, సో ఎవరి ప్రాణం అండి? దీనిలో కూడా నిండు భవిష్యత్తు ఉన్నవాళ్ళు, కుర్రోళ్ళు 18 నుంచి 35 ఏళ్ళ కుర్రోళ్ళు 45% మంది, 18 నుంచి 45 ఏళ్ళ మధ్యలో వయసు ఉన్న వాళ్ళు 65% మంది. సో ఇది ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ మైండ్లో పెట్టుకోండి. గణాంకాలు మన రాష్ట్రంలో సంవత్సరానికి 8,000 మంది ప్రాణాలు ఊరికే పోతున్నాయి. మన దేశంలో సంవత్సరానికి 1,60,000 మంది ప్రాణాలు ఊరికే పోతున్నాయి, రోడ్లు బలి తీసుకుంటున్నాయి. దీనిలో హెల్మెట్ లేకపోవడం కారణం కావచ్చు, సీట్ బెల్ట్ పెట్టుకోకపోవడం కారణం కావచ్చు, రోడ్ల మీద గుంతలు ఉండడం కారణం కావచ్చు. ఒక సర్వే నేషనల్ గణాంకాలు ఏం చెప్తున్నాయంటే, రోడ్ల మీద గుంతలు ఉన్న కారణంగా ప్రమాదాలు జరుగుతున్నది కేవలం 12% మాత్రమే, 12% మాత్రమే అది కారణం. రోడ్లు బాగోకపోయినా గుంత ఉన్నంత మాత్రం మనం వెళ్ళి పడిపోవాలని రూల్ లేదుగా, పక్క నుంచి వెళ్ళాలి. అది కూడా మనదే తప్పు, మనదే బాధ్యత. ఎందుకంటే విక్టిమ్ మనమే అవుతాం. అక్కడ గుంత ఉన్నది అది గవర్నమెంట్దే తప్పు కావచ్చు, కానీ అక్కడ బాధితుడు మనమే అవుతాం. కాబట్టి మనం చూసుకొని పక్క నుంచి వెళ్ళడమే. ఎందుకంటే అక్కడ దెబ్బ తగిలేది మనకి, దెబ్బ తగిలేది మన కుటుంబానికి, దాన్ని అనుభవించేది మనము, మన కుటుంబం. కాబట్టి అక్కడ ప్రభుత్వాన్ని ఎదుటివాడిను నిందించకుండా మనమే ఉండాలి. చూడండి, ఒక యాడ్ వస్తుంది, సిఎట్ టైర్ యాడ్ ఒకటి వస్తుంది, రోడ్డు మీద ఇడియట్స్కు కొదవే లేదని. అది మైండ్లో మనం బాగా పెట్టుకోవాలి. నేను ఇందాక చెప్పింది కూడా అదే, మనకు తప్ప ఇంకెవరికి బాధ్యత లేదు అనే ప్రాథమిక సూత్రం పాటిస్తే ఎదుటివాడు రూల్స్ పాటిస్తాడు కాబట్టి మనం కూడా రూల్స్ పాటిద్దాం అనుకోకుండా
ఎదుటివాడు రూల్స్ పాటించినా పాటించకపోయినా మనం రూల్స్ పాటించి మనం జాగ్రత్తగా ఉండాలి అనే ప్రాథమిక సూత్రం. అలా వెళ్తే కొంత నయం అవ్వచ్చు. కంట్రోల్లో పెట్టుకోండి. బయటకు వెళ్ళిన తర్వాత ఇంటికి ఎప్పుడు వస్తారా అని ఎదురు చూసే తల్లిదండ్రులు, భార్య బిడ్డలు ఉంటారు కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి. థ్యాంక్ యూ.